ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే సంఘమా సిద్ధపడు. చెప్పండి అందరూ ఆ మాట. సంఘమా సిద్ధపడు. సంఘం అంటే బైబిల్లో పిలువబడిన వారు, బయటికి పిలువబడిన వారు. ఎక్కడి నుండి? లోకంలో నుండి. ఎక్లీషియా అని గ్రీక్ భాషలో అంటారు. మరి సంఘాన్ని ప్రభుల వారే తన రక్తం గార్చి సంపాదించుకున్నాడంట. దేవుడు ఒకసారి అపొస్తల కార్యములు 20:28 అపొస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి ఆ సంఘాన్ని దేవుడు ఏం చేశాడంట? స్వరక్తమిచ్చి సంపాదించాడు. బాగా గమనించండి. యేసు ప్రభుల వారు శిలువలో ఏం గార్చాడు? రక్తం గార్చాడు. ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. ఆయన రక్తాన్ని లేక ఆయన రక్త మనలను ప్రోక్షించి ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ దొరికింది కాబట్టి మనం అందరము కూడా ఆయన సొత్తుగా అయినాం. ఇంకో వాక్యం చదువుదాం. 1 పేతురు 1:19 కూడా చదవండి ఒకసారి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరేమైనారు? మనం అందరం కూడా యేసు రక్తము చేత కొనబడిన సంఘము. పెంతెకోస్తు పండుగ ఇది యూదులలో, ఇశ్రాయేలులో ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ దినాలలో యెరూషలేము, ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ సిటీ ఇది యెరూషలేం. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు కాలంలో ఆ పెంతెకోస్తు అనే పండుగ రోజు ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా పండుగకు వచ్చారంట. మన వారు కూడా అప్పుడప్పుడు పండుగలకు వెళ్తారు కదా. సంక్రాంతి వాళ్ళు చెప్పేది క్రిస్మస్ పండుగ, లేకపోతే న్యూ ఇయర్ పండుగ, ఈస్టర్ పండుగలు, లేక కొంతమంది ఆనవాయితీ ఉంటుంది. ఆ ఊరు వారందరూ వాళ్ళ బంధువులు, స్నేహితులు, చుట్టాలందరినీ పిలుచుకుంటారు. అట్లాగనే యెరూషలేములో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యూదుడు వచ్చాడంట. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ వస్తే అక్కడ ఘనంగా పండుగ జరుపుకుంటా ఉన్నారు. అప్పటికే యేసు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఒక మాట చెప్పి పైకి వెళ్ళిపోయాడు. ఏ మాట చెప్తారు ఎవరైనా? ఆయన చనిపోక మునిపే ఒక మాట చెప్పాడు, నేను పైకి వెళ్ళిపోతున్నాను, మీరు మాత్రం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండుడి. ఏం చేయండి? ఆ ఆత్మదేవుని నేను పంపుతాను, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వాళ్ళు 120 మంది కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదాము అవ్వల తర్వాత దేవుడు భయంకరంగా ఈ జల ప్రళయం తీసుకొచ్చి నోవాహు కాలంలో అందరిని ఏం చేశాడు? నశింపజేశాడు. ఆ తర్వాత జనాలు పెద్దగా ఇంకంతా జరుగుతూ ఉంటే ఆది కాండంలో ఒక సంగతి మనం చూస్తాం. ఏంటి అంటే, మనం అందరం ఒక గోపురం కట్టుకుందాం. ఆ గోపురం వెళ్ళి కట్టుకొని ఎక్కడికి వెళ్దాము? ఆకాశం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నారట. దేవుడు ఆకాశం నుండి చూసినట. ఓహో అని వాళ్ళ భాషను ఏం చేసిండు? తారుమారు. ఇటుక తీసుకురమ్మంటే సిమెంట్ తీసుకొస్తున్నాడు, సిమెంట్ తీసుకురమ్మంటే నీళ్ళు తీసుకొస్తా, అంత తారుమారు అయిపోయింది. కాబట్టి ఆ గోపురానికి ఏమని పేరు పెట్టారు? ఆ ప్రాంతానికి బాబేలు గోపురం. అక్కడి నుండి భాషలన్నీ వేరు అయిపోయినాయి. పెంతెకోస్తు నాడు ఈ భాషలు వేరే వెళ్ళిన వాళ్ళందరూ ఒక్క చోటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వంటి శబ్దంతో భూలోకానికి వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆ జనాంగం అందరూ కూడా ఏమన్నారంటే, ఇదిగో ఈ 120 మంది ఏం చేస్తున్నారు, వీళ్ళు మా భాష మాట్లాడుకుంటున్నారేంది అంటే, ప్రపంచంలో ఉన్న భాష అంతా వీళ్ళు దేవుని స్తుతిస్తున్నప్పుడు వారికి పక్క వాళ్ళకందరికి ఏమైంది, బాగా అర్థమైంది. వినండి, అప్పుడు పేతురు లేచి చాలా స్పష్టంగా యేసుని గురించి సువార్త చెప్తాడు. అప్పుడు ఏమంటారంటే, మేమేమి చెయ్యాలి, ఏం చేయాలి, మీరు యేసు ప్రభువునందు విశ్వాసముంచి. చదవండి ఒకసారి, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38 తొందరగా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంట, బాప్తిస్మము పొందిడి. ఆ రోజు 42వ వచనం, వీరే మొట్టమొదటి సంఘం. ఎన్ని వేల మంది? 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది. ఎప్పుడైనా మీరు 3,000 మంది బాప్తిసం తీసుకోవడం చూశారా? 3,000 మంది బాప్తిసం ఎక్కడైనా? మనం చూస్తే 3 చూస్తాం. సంవత్సరానికి ఎంతమంది? కొన్ని సంఘాలు 3, కొన్ని సంఘాల్లో 1. కానీ ఒక్క ప్రసంగానికి ఎంతమంది అంట? 3,000 మంది. వారే మొట్టమొదటి సంఘం. 3,000 తర్వాత 5,000, 5,000 తర్వాత 7,000, అలా ప్రపంచమంతా ఇప్పుడు ఎన్నో వేల సంఘాలు వచ్చినాయి, లక్షల సంఘాలు. మరి భూమి మీద ఈ సంఘం అనేది ప్రబలతనే ఉంది, ఎవ్వరు దీన్ని ఆపలేకపోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నాడు. సంఘాన్ని ఎవరు కడుతున్నారు? దేవుడు అన్నాడు, నా సంఘమును నేను కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట, అనగా సైతాను వాడు ఏ మాత్రం. ఈ రోజుల్లో సంఘాలు కూల్చడానికి ఎంతోమంది ప్రయత్నాలు ఎన్ని సంఘాలు కూల్చినా మరలా ఈ సంఘాలు ఏమవుతుంటాయి, పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎందుకంటే అది సజీవమైన సంఘం. లేక మన సంఘం గురించి ఒక మాట చదవండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. దేవుడే సంఘాన్ని కడతా ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. సజీవమైన రాళ్ళలాగా ఉండి ఆత్మ సంబంధమైన, మనమందరం ఎవరము? ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడు. ఎవరు కడుతున్నారు దీన్ని? పరిశుద్ధాత్మ దేవుడు. మరి తన సేవకులను లేపుకొని, తన బిడ్డలను లేపుకొని సంఘాలను కడుతున్నది. ఈరోజు మన అంశం ఏది? సంఘమా సిద్ధపడు, సంఘమా సిద్ధపడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక 2 చావకుండగా దేవుడు వారికి మహిమ దేహాలు ఇచ్చి పైకి తీసుకొని పోయినారు. ఎవరు వారిద్దరు? ఏలియా, హానోకు. అలాగే సంఘాని కొరకు వస్తున్న ఆయన మనందరి దేహాలను ఒకవేళ ఇప్పుడు వచ్చాడనుకో, మనమందరం ఏమవుతాము? రెప్ప పాటున మహిమ దేహాలు ధరించుకొని మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. భూమి మీద 7 ఏళ్ల శ్రమకాలం ఉంటుంది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘాన్ని దాచిపెట్టి ఆ మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? విందు, వెరీ గుడ్, డిన్నర్, తర్వాత బహుమానాలు. బాగా గమనించాలి, బహుమానాలు అనకాడ
ఇప్పుడు ఎవరైనా బహుమానాలు తీసుకుంటున్నారు అనుకో, మీ పిల్లలు మీరు ఎవరో ఒకరు, వాళ్ళు బహుమానాలు తీసుకుంటే మనం ఏం చేస్తాము చెప్పండి? ఏమన్నారు? చప్పట్లు కొడతాం, అబ్బా ఎంతో. అలాగా పరలోకం లేక మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత రెండే రకాల ప్రజలు ఉంటారు. ఒకరేం బహుమానాలు తీసుకునేవారు, రెండో రకం ఎవరు? ఊరికే చప్పట్లు కొట్టేవాళ్ళు. మరి ఏ దానికి చెందినా మనం? బహుమానాలు తీసుకునే వారంగా ఉన్నామా, లేకపోతే చప్పట్లతోనే? బైబిల్ గ్రంథంలో ఏమని తెలుసా? ఎవరైతే అనేకులను క్రీస్తు వైపు మళ్ళిస్తారో వారు ఎట్లా ఉంటారంట? ఆకాశ నక్షత్రాల వల్ల నిరంతరము ప్రకాశిస్తారు. ఈచ్ వన్ క్యాచ్ వన్ చాలాసార్లు నేను మీకు చెప్తా ఉన్నా. కనీసం ఒక్కరికైనా ప్రతిరోజు ఏం చేయాలి? మనం సువార్త ప్రకటించాల. ఎవరో చెప్పారు, యేసు ప్రభు పైకి వెళ్తే ఏం చెప్పాడు అంటే ఓ మాట చెప్పారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించండి. మనం సర్వలోకానికి వెళ్ళొద్దులే, నీ ఇంట్లో చెప్పుకో ఫస్ట్. నీ ఇంట్లో నువ్వు వాళ్ళందరూ ఏం పొందాలి? బైబిల్ యేసు ప్రభుల వారు ఆ మాట చెప్తూ, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు సాక్షులు ఎక్కడుంటారు? యెరూషలేము. అంటే యెరూషలేము అంటే మన సొంత గృహము, లేక మన చుట్టుపక్కల యూదయలోను, తర్వాత సమరయ అంటే కొంచెం అన్యజనుల్లోను, ఆ తర్వాత బూదిగంతాల వరకు నాకు మీరు సాక్షులుగా ఉంటారు. మనం బహుమానం పొందుకోవాలంటే మొదటిగా యెరూషలేము, తర్వాత యూదయ, సమరయ, బూదిగంతాల వరకు. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడల్లా రక్షణ సువార్తను ఇతరులకు చెప్పాలి. నువ్వు రక్షణ పొందితే ఏం చెప్తావు? ఇతరులకు రక్షణ సువార్త చెప్తావు. నువ్వు రక్షణ పొందలేదనుకో, వాళ్ళకేం చెప్తావు? ఏమీ చెప్పలేవు. కాబట్టి ప్రతిరోజు ఒక్కరైనా దొరుకుతారా మనకు? ప్రశ్న. ఒక్కరైనా మన కంటికి కనిపిస్తారా? ఎవరు కనపడకపోయినా పర్వాలే, నీకు ప్రయత్నం అయితే చేస్తే దేవుడే వారిని పంపిస్తాడు. ఒక ఆయనంట ఒక్కరికైనా సువార్త చెప్పాలని నిశ్చయం పెట్టుకున్నానంట. అయితే ఓ రోజు ఎవ్వరు దొరకట్లేదంట. ప్రభువా ఏంది నాయన, ఎవ్వరు కూడా ఈరోజు నేను, ఆయన ఏమనుకున్నాడంటే, ఏ రోజు అయితే నేను సువార్త ఒక్కరికైనా చెప్పకపోతే ఆ రోజు నిద్రపోను అనుకున్నాడంట. దేవుడు అన్నాడంట, నిద్రపోతుంటే నువ్వు ఒక్కరికైనా ఏం చెప్పలేదు? సువార్త చెప్పలేదు, లే వెళ్ళి చెప్పు అంటాడు. సార్ మధ్యరాత్రి అయ్యగారు యేసయ్య ఏం వెళ్ళు అంతే. పక్కల కొండ ఉంటే కొండకు చెప్తున్నట్టు సువార్త, యేసు గురించి, ఆయన గురించి అని లాస్ట్కు నువ్వు రా యేసు నమ్ముకో అని కొండలు చెప్తున్నట్టు. అప్పుడు వాడు గడగడ వణుక్కుంటూ వచ్చాడంట. సార్ గజ దొంగ నేను, ఈ రాత్రి నాతో మాట్లాడాడు దేవుడు అని అప్పుడే యేసు ప్రభువును నమ్మకం. అంటే మధ్యరాత్రి కూడా కొండలు చెప్పినా ఎవరో ఒకరిని దేవుడు ఏం చేస్తాడు? మన దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తి చేస్తాడు మేలుతో. కాబట్టి మధ్యాకాశములో బహుమానాలు పంచుతారు, ఇక్కడ మాత్రం ఏముంటుంది? భయంకరమైన శ్రమలు ఉంటాయి. మరి ఎవరు కూడా మనకి ఇష్టం ఉండదు శ్రమలు. మన వాళ్ళు కానీ మనం కానీ 7 ఏళ్ల శ్రమల గుండా వెళ్ళవద్దు. మరి ఆయన రాకడ కొరకంట ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఉందంట. ఈ భూమి సృష్టి ఆయన దేవుని బిడ్డల రాకడ కొరకు, లేక ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామంట. మరి ఎదురు చూస్తున్న ఈ భూమి ఏం చెప్తుందంటే, మనం కూడా ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? మనము సిద్ధపడాలి. సంఘము పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడాలని బైబిల్లో. ఎలా ఆదివారం వస్తే ఎంత బాగా సిద్ధపడతామో బాగా సిద్ధపడాలి. మరి దేవుని కొరకు సిద్ధపాటు. బైబిల్లో బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి గల కన్యకలు. ఎంతమంది? మొత్తము 10 మంది. మనం ఎలా ఉండాలా? ఆదివారం వస్తేనే ఎక్కువ నిద్ర వస్తుంది.
ఆదివారం వస్తేనే పిల్లోడు కడుపు నొప్పి అంటాడు, ఆదివారం వస్తేనే తల తిరిగిపోతుంది. ఎక్కడ రాకుండా, గుడికి రాకుండా. మీరు చూడండి, అన్ని రోజుల్లో అలారం పెట్టుకుంటాం, ఆదివారం మాత్రం ఏం పెట్టుకోము. ఏముంది, ఎక్కడ లేచేది లేదు, పిల్లల్ని తయారు చేసేది లేదు, స్కూల్కి పంపించేది లేదు. కాబట్టి ఏమి పట్టనే పట్టదు. మిగతా రోజుల్లో మాత్రం అబ్బా వాకింగ్ చేయాలా, ఏది అవి చేయాలా, ఇది చేయాలా, పిల్లలకి లేపాలి తొందరగా. కాబట్టి ఆదివారం నాడే ఇంకా ఎక్కువ తొందరగా లేవాల. వెరీ గుడ్. తొందరగా లేవాలి, తొందరగా సిద్ధపడాలా. ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. వాళ్ళు ఎవరు? బుద్ధి గల కన్యక. బుద్ధి లేని కలికలు ఏం చేశారంటే రావట్లేదు పెళ్లి కుమారుడని, కునికి నిద్రపోయిరే అని ఉంటుంది. ఇంకొక అలవాటు మనకు, చర్చికి వస్తేనే మనకేమొస్తుంది ఇక్కడ, కరెక్టా? చర్చిలోనే కొంచెం రాత్రి మాత్రం కొంతమందికి నిద్ర పట్టదంట. ఎవరో ఒకసారి కథ చెప్పినట్టున్నా, అమ్మగారు 12 గంటలు తక్కువ ఫోన్ చేసిందంట పాస్టర్ గారికి. ఏదో పెద్ద ఆపదలు ఉన్నట్టుంది ఈమె అని చెప్తే ఏమంటుంది, అయ్యగారు ప్రసంగం చెయ్యంటదంట. ఏంటమ్మా నేను ప్రసంగం చేయడము, ఏదో నీకు అనారోగ్యం ఉందేమో ప్రార్థన చేయమని అడుగుతావంటే, లేదు మీరు ఎప్పుడైతే ప్రసంగం ప్రారంభిస్తారో నాకు చక్కటి ఏమొస్తుంది, సంఘంలో నిద్ర వస్తుంది. ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదయ్యా. పాస్టర్ గారు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట. అలాగా కొంతమంది సంఘంలోనే ఏమవుతుంది, నిద్ర దయం వచ్చేసి పడుతుంది. సంఘంలోనే ఏ మాటలు విననీయకుండా, దేవుని మాటలు వినకుండా. కాబట్టి మనము బుద్ధిగల కన్యకల్లాగా ఉంటే మేఘాల పైన ఆయన మనల్ని ఏం చేస్తాడు, తీసుకొని వెళ్తాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పాడండి చూద్దాం. పరిశుద్ధులందరినీ మనం ఏం చేయాలి? జరుగుతున్న పరిస్థితులు అదంట ఇదంట, వైరస్ అంట, బెబోలనంట, యుద్ధాలంట అని వాటి గురించి ఏం చేయొద్దు, భయపడక దిగులు పడక సిద్ధపడడానికి నేర్చుకోవాలా. దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తూనే ఉండాల. అంతలో మాయమయ్యే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితం ఎలాంటిదంట, ఆవిరి వంటిది. కానీ ఎన్ని ప్లాన్లు వేస్తావు. అబ్బబ్బబ్బా, పాట మాత్రం ఇంతలో కనపడి అంతలో. పాడు ఒకసారి చూద్దాం. పాట కూడా రాదలవాట. వీళ్ళ పాట వేరేగా ఉంది, మీ పాట వేరేగా ఉంది. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. వెరీ గుడ్. ఇంతలో కనబడి అంతలో కనబడి వెళ్ళిపోయే క్షేమైన లోకాశలను ఏం చేయాలా, విడిచిపెట్టాలా. మరి ఏం చేయాలి? తీయండి ఎబ్రీ 12వ అధ్యాయం మొదటి వచ్చినదండి ఒకసారి. విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. అంటే ఈ లోకాశలన్నీ లక్ష్య పెట్టకుండా మన జీవితంలో గురి యొద్దకే పరిగెత్తాల. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూడాలమ్మా? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెం, మన ముందు ఉంచబడిన పందెం ఓపికతో ఏం చేయాలంట? మన ముందు ఏముంచబడింది? పందెం. విశ్వాస పరీక్షలో చాలా ప్రాముఖ్యమైనది. పందెములో ఓపిక చాలా అవసరం. విశ్వాస పరీక్ష ఉంది. మనమందరం కూడా జీవిత కాలం అంతా ఉంది ఈ పరీక్ష. 10వ అధ్యాయం ఎబ్రీ 10:23 చదివిన ఒకసారి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. మన నిరీక్షణ విషయమై మనం ఏదైతే పట్టుకున్నామో దాన్ని ఎట్లా పట్టుకోవాలా? గట్టిగా మనకిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని ఏం చేయాలి? అది సమాజముగా కూడుట మానక. ఇవన్నీ తెలుసు. 38 వచనం, 10వ అధ్యాయం 38. ఇక కాలము కొంచెమే, ఎంత ఉందంట? కాలము కొంచెమే ఉన్నదని ఎరిగి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును గనుక విశ్వాసములో మనకు వెనుకంజ. కొంతమంది మా తాత చచ్చిపోయినాడు, నేను చర్చికి రాను అంటే, తాత చచ్చిపోతే చర్చికి రాడా? తాత సావడానికే కదా తాతలు అయ్యేది. కానీ ఇంకేమంటాడు? మా తాత చచ్చిపోయాడు కాబట్టి నేను. కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు. నా బంగారు గొలిచిపోయింది కాబట్టి ఇక నేనేం రాను, చర్చికి రాను. అప్పులు మాకు తీరట్లేదు కాబట్టి నేను చర్చికి రాను. చాలా విచిత్రమైన సిల్లీ ఆన్సర్స్ ఉంటాయి కొంతమంది దగ్గర. నాకు అది చేయలేదు దేవుడు, ఇది చేయలేదు కాబట్టి నేను ఎక్కడ రాను, చర్చికి రాను. ఇక్కడేమంటాడంటే, నీ విశ్వాసమును నువ్వు ఏం చేయాలి? కాపాడుకుంటూ. 13వ అధ్యాయము 13 వచ్చి చదవండి ఒకసారి. ఎబ్రీ 13:13. ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి. ఏం భరించాలంట? నింద. ప్రభు యొక్క ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా నువ్వు ఏం భరించాలి? నింద భరించాలా? విశ్వాస పరీక్షలు ఎదుర్కోవాలి, ఈ లోక శ్రమలు ఎదుర్కోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది ఎక్కడో కానీ, మీరు అనేకమైన ఏంటి శ్రమలు అనుభవించి పరలోకం పోవాలని ఉంటుంది. అమ్మో, ఇది వినడం మనకేం ఇష్టం ఉండదు. క్రైస్తవ జీవితం అంటే చాలామంది అనుకుంటారు ఇది చాలా హాయిగా ఉంటుంది. కాదు కాదు కాదు, బైబిల్ చెప్తా ఉంది అనేకమైన శ్రమలే, నిందలు, అవమానాలు. మీరు ప్రభువు కొరకు ఎంత నిందలు పడితే అంత దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం అందరం కూడా దేంట్లో ఉన్నాము? పందెములో ఉన్నాము. దేంట్లో ఉన్నాము? పందెములు. మనకేం కావాలా? సహనము కావాలా, విశ్వాసము కావాలా, పట్టుదల కావాలా. మనం ఆ గమ్యం చేరడానికి ఎన్నెన్నో సైతాను ఏం చేస్తుంటుంది? చాలా ఆటంకాలు కలిగిస్తుంది.
ఆదివారం కూడా సైతాను చాలా ఆటంకాలు కలిగిస్తుంది. ఇంతకుముందు చెప్పే కదా, పిల్లల ద్వారా, బంధువులు రావడం ద్వారా. ఆదివారమే టైం ఉండదు, అబ్బా ఏం చేయాలి, ఇప్పుడే అన్నీ చదువుకోవాలా, సంతకి వెళ్ళాలా, టూర్కి వెళ్ళాలా, ఇంకేంటి ఏమంటారు దాన్ని, షాపింగ్కి వెళ్ళాలా. ఇవన్నీ ఎవరు కలిగిస్తారు? దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆటంకం సైతాన్. మరి దీన్ని వదిలిపెట్టి సహనము, శ్రమ, ఓర్పు, పట్టుదలతో ఫిలిప్పీ 3:12 చదువులు ఒకసారి. 10:36 చదివారా? ఎబ్రీ 10:36, ఎబ్రీ 10:36, ఎబ్రీ 10:36 ఫస్ట్ చదవండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరం. ఓర్మి అంటే కింద సహనం. మనందరికి ఏం కావాలి? ఓర్మి, ఓర్పు. సహనం లేదనుకో, ఓర్పు లేదనుకో, కోపములతో ఉన్నావనుకో, ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావు అనుకో, భయంకరమైనది వస్తుంది. ఏం తెలుసా? బీపీ. బీపీ తర్వాత ఇంకేమొస్తుంది తెలుసా? దాని తమ్ముడు, అక్క, అన్న, ఎవరు? షుగరు. ఒక ఆయన అన్నాడు, సార్ మీకు బీపీ వచ్చిందంటే, అవును అన్న. ఇంకా పోదు అన్నాడు. అబ్బా ఇదేంటి, నిజమే. ఒక్కసారి బీపీ వస్తే ఎప్పటి వరకు ఉంటుంది చెప్పాలా? ఏసైనా రావాలి, మనమన్నా పోవాలి, అప్పటి వరకు ఉంటుంది అంట. ఇదేంటో మరి. షుగర్ కూడా ఒక్కసారి వచ్చి, మరి ఇవన్నీ రావడానికి కారణమేంది? కోపం, సహనం లేకుండగా, ఓర్పు లేకుండగా. ఎవరు కోరుకోవద్దండి బీపీ కావాలని. బీపీ కానీ షుగర్ కానీ దాని ఇద్దరికి ఇంకొకడు తోడవుతాడు. అప్పుడు లాస్ట్కు ఎవడాడు? గుండె జబ్బు. నేను అనుకుంటా, ఏంది మా డాక్టర్ బీపీకి 18 గోళీలు ఇచ్చాడు, షుగర్ దగ్గర పోతే వాడు ఒక 5 ఇస్తున్నాడు, గుండె దగ్గర పోతే 7 ఇస్తున్నాడు, ఇంకేంటి ఉంటాయి, కిడ్నీ పోతే ఆడొక 3 ఇస్తున్నాడు. 18 ఆర్గన్స్ ఉన్నాయంట మనలో. ఉన్నాయా 18? నేను ఒకడు 60 మింగుతున్న ట్యాబ్లెట్లు అంటే, ఓహో 60 అని చెప్పి ఒకసారి ఒక సిస్టర్ 7 ట్యాబ్లెట్లు వేసుకుంటుండి, 7 వేసుకుంటే, ఏంటమ్మా 7 వేసుకుంటున్నావు తల్లి అంటే, వాళ్ళ అక్క అంటది నేను 14 వేసుకుంటున్నా అంటది. చెల్లె 7 అట, అక్క 14. నేను అప్పుడు ఆలోచించిన, నేను 40 వేసుకుంటున్నా. చిచ్చి ఇవన్నీ రావడానికి ఏం కారణము? బీపీ, షుగరు, ఓపిక. అది ఓపిక, చక్కగా ధ్యానం చేసుకుంటూ మంచిగా అందరం ఉంటే ఎంత బాగుండో. అందుకని నేను అడిగా, మీరు నా కోసం ఎన్ని నిమిషాలు చేయమంట? 5 నిమిషాలు. మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి ఇప్పుడు 5 ట్యాబ్లెట్లే వాడుతున్నా. 40 పోయి ఒక 5 అయినాయి. అవి కూడా ఖచ్చితంగా వేసుకోవాలా అంటున్నారు. కానీ ఆయన వాక్కు పంపి ఆయన మనల్ని ఏం చేయగలడు? బాగు చేస్తాడు, బాగు చేస్తాడు ఖచ్చితంగా. నమ్మ సరే. మన ముందు ఉంచబడిన ఏంటది? పందెములో. ఇప్పుడు చదువు ఫిలిప్పీ 3:12. ఇది వరకే గెలిచితునని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకోవడం లేదు. పరిగెత్తుతున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఓ నేనే అయిపోయింది అనుకుంటలేను, నేను పరిగెత్తుతూనే ఉన్నాను. 11వ అధ్యాయంలో భక్తులందరి చరిత్ర ఉంది. ఎవరు భక్తులు? విశ్వాస వీరుల వాళ్ళ జీవితం అంతా కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ గురి ఒకటే, విజయానికి వెళ్ళాలి అంతే. వాళ్ళ గురి యేసు మీదనే ఉండాలా. వారు పరిగెత్తుతూనే ఉన్నారంట. వాళ్ళ ఒకే ఒక మార్గము, ఆ యేసు మార్గము, ఆ పరలోక రాజ్యానికి వాళ్ళు ఏం చేస్తున్నారు?
పరిగెత్తుతా ఉన్నారంట. చూడు 6వ అధ్యాయం 11 చదవండి ఒకసారి. హెబ్రీ 6:11. ఆ ఆసక్తి విషయములో మాంద్యులు గాక అనుంది. ఆసక్తి విషయంలో ఏముండకూడదు మనము? బుర్ర పని చేయకుండగా, మందమతులు కాకుండా, జిడ్డు మొఖాలుగా కొంతమంది దుప్పటి కప్పుకుంటే లేవనే లేవరు. అంటే అర్థమైంది వాళ్ళు ఎవరు? అరే సూర్యుడు వచ్చిండు లేవమ్మా, కోడలు పిల్ల లేవు అంటే కూడా ఈ రోజుల్లో కోడలు అత్తల మాట మా మాట ఏం చేస్తలేరట, గెట్అవుట్ అంటున్నారట. భర్తలకే తీసుకురా, బెడ్ కాపు తీసుకురా నాకు అంటదట. అంటే మన వాళ్ళు కాదు అని చెప్తున్నారు. లోకమంతా ఏమైపోయింది? మందమతులుగా ఉండక విశ్వాసము చేతను ఎట్లంట ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి మనమందరం కూడా పరిశుద్ధులు ఎలాగైతే యేసు వైపు చూశారో మనందరం కూడా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఏం చేయాలా? ఓపికతో పరిగెత్తాలి. లూకా 21:19 వచ్చిందండి ఒకసారి. లూకా 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు ఏం చేసుకుంటారు? దక్కించుకుంటారు. 1 కొరింథీ 9:4 చదవండి ఒకసారి. పందెమునందు పరిగెత్తేవారు వారందరూ కూడా తెలియదా? మీరు బహుమానము పొందినట్లుగా ఏం చేయాలి? మనము పరిగెత్తాలి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తా గట్టిగా. ఒక్కరోజు ఒక ఆత్మకైనా ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. ఆత్మల రక్షణ ఇంపార్టెంట్. నువ్వు ఆత్మల రక్షణ చేయకపోతే నీకేముండదు, అక్కడ బహుమానం ఉండదు. ఇది కూడా చెప్తా, బైబిల్లో ఉంది ఆ మాట. మీరు నీళ్ళ మీద ఆహారం వేయండి, చాలా రోజుల తర్వాత ఏమవుతుంది? అది మొలకేస్తుందంట. అలాగా చెప్పే బాధ్యత మనది. మరి మారు మనసు పొందించేది ఎవరిది? దేవుడే చూసుకుంటాడు. మనకు దేవుడు నోరిచ్చినంత కాలం, కాళ్ళు ఇచ్చినంత కాలం, మన కళ్ళు ఇచ్చినంత కాలం. ఎవరో పాట ఉంటుంది, ఏం పాట తెలుసా? బతుకంతా నోరున్నంత కాలము, నీ చేతులున్నంత కాలము, కళ్ళున్నంత కాలము, కాళ్ళున్నంత కాలము ఏం చేయలేదు నేను. కళ్ళు ఉన్నప్పుడు బైబిల్ చదవలేదు, ఇప్పుడు చదవాలనిపిస్తుంది. కానీ ఈ లెటర్ ఇటుగా అనిపిస్తుంది, ఈ లెటర్ ఇటుగా అనిపిస్తుంది, ఇంకో లెటర్ అసలే కనపడదు. అంటే కళ్ళు ఏమైపోతాయి మనకు మెల్లగా మసక నడవాలని ఉందంట. ఎవరి కోసము? కానీ ఇప్పుడు ఓ కాలు ఇట్లా పడుతుంది, ఓ కాలు ఇట్లా పడుతుంది, అసలు స్టెప్పే పడతలేవు మనకు. ప్రభువా నీ కొరకు నడవాలని ఉందంట. ఎప్పుడు? అంత అయిపోయినాక, జీవితము అంత అయిపోయినాక. అలా కాదు, దేవుడు మనకు ఇచ్చిన టైంలోనే యేసు సువార్త తప్పక చెప్పాల్సిందే. 14 వచనం, 12వ అధ్యాయము 14 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. ఈ మాట మన గుండెల్లో పెట్టుకోవాలా. పరిశుద్ధత లేకుండా ఎవరును ఎప్పుడును కూడా ఎవరు చూడలేరు. అంటే పాపాన్ని అసహించుకోవాలి. లోకంలో ఉన్నప్పుడే పాపానికి పోరాటం చేయాల. కళ్ళు చూడాలనిపిస్తుంది, మరి ఏం చేయాలి దాన్ని? ఇంక నువ్వు పోయిన వారం ఇప్పుడు ఏం కట్టుకోవాలంటే మనకు గంతలు కట్టుకోవాలా. మన కళ్ళకు, మన చేతులకు, మన కాళ్ళకు. అంటే పాపముతో, పాపం అనే శోధన మనకు వచ్చినప్పుడు దేవుని సహాయం అడగాలి. శోధనలు జయిస్తే మనకేముంది? జీవకిరీటం ఉందంట. ఈ శోధన ఈ రోజుల్లో ఎక్కడ చూసినా
ఈ ఏముంది పాపం, చెడిపోయిన లోకం, లోతు దినాలు లాంటివి, నోవాహు దినాలు లాంటివి. ఈ లోకం అంతా కూడా ఏమైపోయింది ఇప్పుడు? ఏ కాలం అంటారు కొంతమంది? ఇది పోయే కాలం, కలికాలం అంటున్నారు. భయంకరమైన పాపం. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలా. ప్రభువా నేను పాపాన్ని ఎదిరించాలా. పాపాన్ని ఏం చేయాలి? ఎదిరించాల. పాపము ఆయన మీదనే దృష్టి పెట్టాలి. 1వ వచనం చదివారా? 12 నుంచి 1-4 చదువుకొని ప్రభు బల్ల చూసుకుందాం. 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సులువుగా చిక్కుల పెట్టు పాపమును ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెడతాను. ఏం కాదు, 1 వారం పోకపోయినా పర్లేదు, 2వ వారం పోకపోయినా పర్లేదు, 3వ వారం మెల్లగా ఏం చేస్తుంది ఇంకా నీకు. అలాగ బైబిల్ కూడా చదవకుండగా 1 రోజు పర్లేదు, 2వ రోజు పర్లేదు, 3వ రోజు పర్లేదు. మరి సులువుగా ఏం చేస్తుంది? ఏం కాదులే, ప్రసాదం తిను, ఎవరు చూస్తలేరు, బొట్టు పెట్టుకో, ఎవరు చూస్తలేరులే, పాపం చేయి, ఈ పాపం చేయి. ఇది ఏంటంట? సులువుగా చిక్కుల పెట్టు పాపం. దాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. అంటే మన విశ్వాస పరుగులో ఎవరి వైపు చూడాలమ్మా? అయ్యా ఎవరి వైపు? ఆయన చిత్తానికి లోబడ యేసు వైపే. పక్కన ఎవరున్నారో కూడా ఏం చూసే అవసరం లేదు. నీకు ఎంత ఇష్టమున్నా, సైతాన్ ఎంత క్లెవర్గాడంటే నాకు చాలా ఇష్టం అనుకో, అదే ముందు పెడతాడు. మాంసం అంటే నాకు చాలా ఇష్టం. డాక్టర్లు ఏం చెప్పారు అంటారు కొంచెం, కానీ సైతాన్ అదే పెడుతుంది. అలా కొంతమంది సీరియల్ అంటే చాలా పిచ్చి. యేసుదాస్ అని చెప్తుండే, చచ్చిపోయిన యేసుదాస్, మా ప్రియమైన వ్యక్తి. సార్ నేను షోలే అనే సినిమా 100 సార్లు చూసినా అన్నాడు. ఆ రోజుల్లోనే 50 ఏళ్ళ కిందట 100 సార్లు చూశాడట. అంటే కొంతమందికి అలాంటి ఉంటుంది. అలాగా సులువుగా మనల్ని ఏం చేస్తుంటుంది? సిక్కులు పెడుతుంది. మనది పాపం కాదు అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఏం కాదు, అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్ చేస్తే పాపం కాదు. బైబిల్లో చాలా తేడా. మీరు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాల. ఓపిక ఉంటే మనకెంతో మేలు. సిద్ధపడు సంగమా, ఏం చేయి నువ్వు? సిద్ధపడు. మన గురి అంతా నిత్య జీవం, మన గురి అంతా పరలోకం, మన గురి అంతా యేసుని చూడడమే. మన గురి అంతా ఆయన వైపు. ఈ లోకమంతా ఏంటిది? తుచ్చంగా. ఈ లోకమంతా ఏమనుకోవాలి దీన్ని? పౌలు భక్తుడు అంటే ఈ లోకాన్ని నాకు ఎట్లా ఎంచుకుంటున్నా? పెంటగా. ఎవరైనా పెంట తింటారా? పెంట తింటామంటారు సార్ మీరు. కాదు, కొంతమందికి పెంటే చాలా బంగారులాగా తింటారు అన్నమాట. మరి ఈ లోకాన్ని ఏమనుకోవాలి? ఇది పెంటగా ఎంచుకొనుడి. ఇంకేమంటాడు? ఈ లోకము తుచ్చమైనదిగా ఎంచుకోవాలంట. ఒక్కసారి ప్రభుని నమ్మినామంటే ఇంకా మనకు పాపముతో ఏం చేయలేదు, ఇక పాపంతో పని లేదు. ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉంటేనే మన దేవుడు పరిశుద్ధుడు. అక్కడ అందరు ఎవరు వెళ్తారు? నువ్వు నేను వెళ్ళాలనుకుంటున్నామా? ఎట్లా ఉండాలా? పరిశుద్ధమైన వారంగా ఉండాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. 1 నిమిషం. ప్రభువా నాయనా సంగమా సిద్ధపడు అనే మాట మాకు చెప్పి అవుతాను. ఒకవేళ ఇంకా మేము సిద్ధపడతలేమో నాయన, లోకాశలో పడిపోయి, పాపంలో పడిపోయి, పరిశుద్ధత కోల్పోయి, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నిన్ను మర్చిపోయినా మేము, నీ రాకడ మర్చిపోయినా మేము, క్షమించు. అందరూ ప్రార్థన చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. ప్రభువా నన్ను సిద్ధపరచు, సంఘాన్ని సిద్ధపరచు, మా కుటుంబాన్ని సిద్ధపరచు, మా బిడ్డలను సిద్ధపరచు. అయ్యా బుద్ధి గల కన్యకల్లా మేము ఉండాలా. విశ్వాసం కర్త యేసు వైపే మేము చూడాలా. ఆ మేఘాల మీద కొనిపోయే భాగ్యం మాకు ఇవ్వాలి. ప్రార్థన చేసుకోండి.
ఎవరికి వాళ్ళే